ఈ వీడియోలో హెల్దీ వెజ్ కాంబో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఒక బౌల్లో పొట్టు ఉన్న ఎర్రపప్పును నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే రైస్ కోసం బాస్మతి రైస్ అండి 1 కప్పు నానబెట్టుకోండి. ఈ కప్పు వచ్చేసి 150 గ్రామ్స్ కొలత అండి. ఇది కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఒక పెద్ద క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను, క్యారెట్ కూడా ఒకటి పెద్దది తీసుకున్నాను, అలాగే కొన్ని బీన్స్, ఒకటి ఆనియన్ పెద్దది. పప్పు కోసము 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిరకాయలు, అలాగే హోమ్మేడ్ పన్నీర్ అండి. ఇది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి సాల్ట్ వేసుకొని, నేను ఇది పన్నీర్ కోసం చేస్తున్నానండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ పౌడర్, ఇది ఆప్షనల్ అండి. పెరి పెరి లేకపోయినా పర్వాలేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పన్నీర్కి నేను అప్లై చేసిన విధంగా మీరు అప్లై చేసుకోండి. పన్నీర్ని మ్యారినేట్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ కలుపుకొని ఉంచితే సరిపోతుంది, లేదంటే ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పప్పును నానబెట్టుకున్నాం కదా, అది కుక్కర్లో తీసుకొని కడిగి ఉడకపెట్టుకొని బౌల్లో తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాట్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని, కుకింగ్ ఆయిల్, జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ని బాగా వేయించొద్దండి, కొద్దిగానే కుక్ చేయాలి. నేను 1 కప్పు బాస్మతి రైస్ నానబెట్టాను కదా, మామూలుగా అయితే 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోయాలి. నేను ఎక్కువసేపు నానబెట్టనండి. నేను చేసే వేలో అయితే నాకు 3 కప్పుల నీళ్ళు అవసరం పడుతుంది. నేను చెప్పినట్టుగా చేస్తే అన్నం అయితే మెత్తగా అవ్వదండి. నేను ఇక్కడ 3 కప్పుల నీళ్ళు వాడుతున్నాను 1 కప్పుకి. అలాగే కూరగాయలు కూడా ఉన్నాయి కదా, 1/2 కప్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం 3.5 కప్పుల నీళ్ళు వేసి సాల్ట్ వేసుకొని మనము నీళ్ళు మరిగేదాకా వెయిట్ చేయాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి, తగ్గించకండి. చూడండి, నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నానబెట్టుకుని ఉంచిన బియ్యాన్ని వేసి స్టవ్ తగ్గించి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఎక్కువ పెట్టొద్దండి, ఇప్పుడు స్టవ్ మాడిపోతుంది అన్నము. అలాగే మధ్య మధ్యలో తీసి కలపొద్దు. కుక్ అయిందా లేదా చెక్ చేయడానికి స్పూన్తో చెక్ చేయండి, పెద్ద పెద్ద గరిటెలు వాడొద్దు. సైడ్ నుంచి తీసుకొని చూడండి. మూత పెట్టేసి స్టవ్ తగ్గించడం మర్చిపోకండి. ఇప్పుడు పప్పు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని కుకింగ్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ రెప్పలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలను కూడా కొద్దిగా వేయించుకోండి. అలాగే కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా వేసి బాగా వేగేదాకా ఉండాలి. టమాటాలు వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకోండి. ఎర్రపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఎర్రపప్పు నచ్చకపోతే కందిపప్పు కూడా యూస్ చేయొచ్చు మీరు. ఇప్పుడు ఉడికించిన పప్పును కూడా వేసి, దీనిలో నేను కొద్దిగానే నీళ్ళు వేస్తున్నానండి, ఎక్కువ నీళ్ళు వేయట్లేదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, పప్పు మరుగుతున్నప్పుడు 1 స్పూన్ నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. నేను చింతపండును వాడనండి, నిమ్మకాయ రసమే పిండుతాను. మీరు కావాలంటే చింతపండుని యూస్ చేయొచ్చు. పప్పు రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద అన్నం ఉడుకుతుంది కదా, అది చూద్దాము. చూడండి, అన్నం కూడా కుక్ అయిపోయింది.
పొడి పొడిగా వస్తుందండి. స్టవ్ తగ్గించే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టి ఉడికి పెడితే మాడిపోతుంది. నేను చెప్పిన వేలోనే మీరు ప్రిపేర్ చేయండి. వాటర్ అన్నీ సరిపోతాయి కరెక్ట్గా. అన్నం ఏం మెత్తగా అవ్వదు. రెడీ అయిపోయింది అన్నం. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో కొద్దిగా నూనె వేశాను నేను. పన్నీర్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను 5 నిమిషాలే చేశానండి మ్యారినేట్. ఇప్పుడు ఇది వేగేదాకా మనం వేయించుకొని చూడండి, పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డిషెస్ అన్నీ మనం ప్లేట్లో అరేంజ్ చేసుకుందామండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కాంబో అండి ఇది. వెజిటేబుల్ రైస్, పప్పు, పన్నీర్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మరిన్ని కాంబోస్ అప్లోడ్ చేస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు. అలాగే లైక్ చేయండి మర్చిపోకండి.